ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా అభిమానులు కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నగారిని స్మరించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి పుష్పాంజలి ఘటిస్తున్నారు. ఏపీ మంత్రి లోకేష్ నివాళులర్పించి తాతయ్యతో తనకున్న అనుబంధాన్ని, ప్రజల కోసం చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. కూతుళ్లు భువనేశ్వరి, పురంధేశ్వరి, కుమారులు రామకృష్ణ, బాలకృష్ణ ఎన్టీఆర్కి పుష్పాంజలి ఘటించారు. లక్ష్మీ పార్వతి, బాబుమోహన్, మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావులు ఎన్టీఆర్కి నివాళులర్పించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ నిలిచి ఉంటారన్నారు ఆయన కుమారుడు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు బాలకృష్ణ. జనత యొక్క భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన అమ్మాయినే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఆయనే ఎన్టీ రామారావు. తెలుగు వాళ్ళం, మన తెలుగు జాతి అన్న ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు ఇంకా ఎంతో ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం కట్టాలి, నడుం బిగించాలని కోరుకుంటూ, ఆయన అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేనని, అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలు ప్రసరింపజేసిన మహానుభావుడు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్.